తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ ఈ రాష్ట్రంలో కుక్కలు ఎన్నున్నాయి, నక్కలు ఎన్నున్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే పాపం ఆపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులు తీన్మార్ మల్లన్న గారు కూడా ఎస్ నా ప్రభుత్వం కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోనే ముందుకు పోవాలని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనేకమైనటువంటి అనుమానాలకు తావొచ్చింది అధ్యక్ష. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో చేసినటువంటి సర్వే అది ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది. దాని ఆధారంగా కొంత విశ్లేషణలు జరిగినాయి. సో అది కాదనుకున్నప్పటికీ సరే బీసీల లెక్కనైతే లేదు, ఎస్సీ ఎస్టీల లెక్కనైతే 2011 జనాభా లెక్కలలో ఉంది. వాటితో ఇప్పుడున్నటువంటి లెక్కలు కంపేర్ చేస్తే ఈ పొంతన కలవట్లేదు అధ్యక్ష. సో మరి దానికి ఇప్పుడు విషయం ఏంటంటే 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదని చెప్తే అందులో 9 లక్షల చిల్లర దళితులే కనిపిస్తారు అధ్యక్ష. మరి ఇంకెవరైనా అనలిస్ట్కి ఎట్టైనా చేపించుకొని లేకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే పరిశాన్ అయితే అందులో అనేకమైనటువంటి లోపాలు కనిపిస్తా ఉన్నాయి నేను చూస్తూనే ఉంటే. మరి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయి లెక్కలు రాలేదు, ఇంకా పూర్తి స్థాయి లెక్కలు రాలేదు. అయితే కులాల వారీగా కూడా ఇక్కడ ఎస్సీల